తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ ఏంటి సార్ పులివెందుల్లో అసలు ఏం జరిగింది? తర్వాత అసలు ఇక పులివెందుల్లో వైసీపీ ఓడిపోతే జెడ్పీటీసీ వైసీపీ రాష్ట్రం మొత్తం కూడా ఓడిపోయినట్టేనా సార్? ఇక ఓటమే దారంటారా? పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అవన్నీ సాయంత్రానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చే రిజల్ట్స్, రెండు పార్టీలు మాట్లాడే విషయాలు బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కూడా జరుగుతున్న దాంట్లో ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఎలక్షన్ ప్రాసెస్ నడవట్లేదు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి, పులివెందులకు సంబంధించినంత వరకు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. బహుశా ఇట్లే ఎలక్షన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి ఎన్నికల కమిషన్ నాయకత్వంలో ఎలక్షన్ పెట్టాల్సినంత అవసరం, దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉండాల్సిన అవసరమే లేదు. ఒక కలెక్టర్, ఎంఆర్ఓ గారికి ఆ బాధ్యత ఇస్తే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నామినేషన్లు తీసుకోవడం, గెలిచిన వాళ్ళని ప్రకటించడం, ఇది తప్ప ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదులు తీసుకోవడం తప్ప ఇంకో పని లేదనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ప్రాథమికంగా ఈ రోజున ఎలక్షన్ సంఘం యొక్క బాధ్యత ఏంటి? ఎలక్షన్ నిర్వహించేటప్పుడు నిబంధనలు పాటించాలి. ఒకవేళ రెండు రాజకీయ పార్టీలు కానీ విభిన్న రాజకీయ పార్టీల మధ్య వ్యత్యాసం వచ్చినా, గొడవలు వచ్చినా, ఆ వచ్చే రిప్రజెంటేషన్స్ ని స్వీకరించుకోవడం, ఆ రిప్రజెంటేషన్ ని ఖచ్చితంగా ఎలక్షన్స్ కు సంబంధిత అధికారులు ఎవరి మీద అయితే కంప్లైంట్స్ ఉన్నాయో, ఎవరి మీద అయితే ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదులు తీసుకోవడం, ఆ ఫిర్యాదుల పైన విచారణ చేసి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు, వారిపైన ఎన్ని ఆరోపణలను చేయొచ్చు, వారు ఒక పద్ధతి అయితే పాటించారు. అదేంటి చేశారు? ఏదైనా ఒక తిరుపతి ఎస్పీ పైన ఒక కంప్లైంట్ వస్తుంది ఒక రాజకీయ పార్టీ, వెంటనే ఆ కంప్లైంట్స్ ని సంబంధిత ఆఫీసర్కి పంపేవారు. వారు ఇచ్చే సమాధానాన్ని తీసుకునేవాళ్ళు. రెండింటినీ స్క్రూటినైజ్ చేసి తన డెసిషన్ తాను తీసుకోవడం కాకుండా పబ్లిక్ గా చెప్పేవారు. మేము రిసీవ్ చేసుకున్నాం, దీనికి సమాధానం ఇదని చెప్పేవారు. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే ప్రయత్నం చేయాలి. దాని మీద విమర్శలు ఉండొచ్చు. ఇక్కడ ఈ ఎలక్షన్ సంఘం ఎక్కడ ఎన్ని రిపోర్ట్లు వచ్చినా, ఎవరికి నోటీసులు ఇచ్చినట్టు కానీ ఇచ్చారు లేదో మనకు తెలియదు, కానీ ఇచ్చినట్టు ఎక్కడ చెప్పలేదు. నిర్వహణ సంబంధించి ఎక్కడ చెప్పలేదు. ఇది చాలా అభ్యంతరకరం. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని అయితే ఇది కాదు. కాబట్టి ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ తన విధులు నిర్వర్తించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పాలి. వైఫల్యం అనే పదం ఎందుకు వాడతాం? ఈరోజు ఎలక్షన్ నిర్వహణలో ఒక ప్రాథమికమైన అంశం ఏంటంటే, ఎలక్షన్ పోటీ చేసే వాళ్ళకి రిటర్నింగ్ ఆఫీసర్ ఒక పర్మిషన్ ఇస్తారు. ఒక వాహనం లేదా ప్రచార వాహనం లేదా జనరల్ ఏజెంట్కి ఇచ్చే వాహనం, 2-3 వాహనాల పైన ఎవరు ఏదైనా సబ్ పెట్టుకున్న పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ పదుల సంఖ్యలో వాహనాలని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు వాళ్ళ స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. ఇన్ని వెహికల్స్ తో పలానా మండలంలో ప్రచారం చేస్తున్నాం అని. ఇంతకన్నా ఎన్నికల వైలేషన్స్ ఏమున్నాయి? దాని మీద కనీస చర్యలు తీసుకుంటే మనం ఎక్కడా కనపడదు. ఆ రకంగా ఎలక్షన్ సంఘం పూర్తిగా చేతులెత్తేసింది, తన బాధ్యతను నిర్వర్తించలేదనేది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. రెండో అంశం, అక్కడ నిర్వహిస్తున్న దాంట్లో బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుప్పంలో అధికారాన్ని ఉపయోగించుకొని అక్కడున్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపాలిటీ గెలిచింది. అదే పని మేము చేస్తున్నాం అనే పద్ధతిలో అధికార పార్టీ వ్యవహరిస్తూ ఉంది. దీని ద్వారా ఏమి సాధిస్తారు? సాధించేది ఏముండదు. పైపించి పులివెందుల్లో ఫలితం కానీ కుప్పంలో ఫలితాన్ని రాష్ట్ర ప్రజల రిఫ్లెక్షన్ గా మనం చూడలేము. మీరు గుర్తుంటే 2024 మొన్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత విజయాన్ని తెలుగుదేశం సాధించింది. ఏకపక్ష విజయాన్ని సాధించింది. వేలల్లో 90,000 లక్ష ఓట్లతో గెలిచారు. కానీ పులివెందులకు వచ్చేసరికి జగన్ గారు 64,000తో గెలిచారు. ఇదే జెడ్పీటీసీలో ఒక ఓటు తెలుగుదేశాన్ని పడితే 3 ఓట్లు వైసీపీ పడ్డాయి. అంటే దాని అర్థం రాష్ట్రాన్ని రిఫ్లెక్ట్ చేయలేదు కదా ఆ నియోజకవర్గం. అట్లే కుప్పంలో అన్ని చోట్ల వైసీపీ గెలిచింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది, రాష్ట్రం అంతా ఓడిపోయింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రజల అభిమతాన్ని రిఫ్లెక్ట్ చేయని నియోజకవర్గంలో వాళ్ళు అలా చేశారు, మేము ఇట్లా చేస్తాం అనే పద్ధతిలో చేస్తే అది ఎవరు చేస్తారో వాళ్ళకే నష్టం తప్ప గురయ్యే వాళ్ళకి ఉండదు. కాబట్టి పులివెందుల్లో వచ్చే ఫలితాలతో రాష్ట్ర ఫలితాలు ఏం మారు. పైపించి తెలుగుదేశం పార్టీ పొలిటికల్గా ఒక బ్లండర్ మిస్టేక్ చేసింది. నిజానికి వైసీపీ వాళ్ళు ఆ రోజు కుప్పంలో అధికారాన్ని ఉపయోగించారనే విమర్శ ఎదుర్కొన్నప్పుడు మీరు రాజకీయంగా అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు, టెక్నికల్గా ఓడిపోయిండొచ్చు. కానీ ఆ తప్పు మళ్ళీ మీరు ఇక్కడ చేస్తే అది మరింత మీకు మెడ చుట్టుకుంటుంది. అదే అక్కడ పద్ధతిగా జరుపుకుంటే వాళ్ళు చేశారు, మీరు భిన్నంగా చేశారు, పైపించి ఒక 100 ఓట్లు, 200 ఓట్లు, 500 ఓట్ల గతానికన్నా పెరుగుంటే మేము పెరుగుతున్నాం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవేమీ లేకుండా తెలుగుదేశం పార్టీ వ్యవహరించడం వల్ల అది వాళ్ళకే నష్టం, వైసీపీకి పరోక్షంగా లాభం చేకూర్చట అయింది. సార్ అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇదిగా సార్, కాన్స్టిట్యున్సీ ప్లస్ అదే జెడ్పీటీసీ కూడా అంతా ఆయన కింద వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏంటి సార్ అసలు రివ్యూ ఏమైనా చేయబోతున్నారా, లేకపోతే అసలు ఏం జరిగింది ఏమైనా ప్రెస్ మీట్లో ఏమైనా చెప్పబోతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకున్న జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు పులివెందుల కాన్స్టిట్యూషన్ వరకే పరిమితం అవుతున్నాం కాబట్టి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న చాలా సమస్యల్ని తెలుగుదేశం పార్టీ పరిష్కరించింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే నేను అనుకుంటా అది రివర్స్లో ఉండొచ్చు అభిప్రాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సింది,
కుప్పంలో కానీ ఇతర ప్రాంతాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్లు వేసుకోవడంలో కానీ విత్తనాల పేరుతో కానీ స్కూట్నీ పేరుతో కానీ తప్పులు చేసిన మాట నిజం. ఆ తప్పులు కారణంగా తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, రాజకీయంగా ఎక్స్పోజ్ చేసింది, ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి కారణమైంది. కానీ తెలుగుదేశం పార్టీ ఫీల్డ్ నుంచి వదిలేసి ప్రచారణకు యాంటీ ప్రచారానికి ముగ్గు చూపింది. ఇక్కడ వైసీపీకి వచ్చేసరికి ఏమైంది, ఎదుర్కొంటున్నారు, అందువల్ల ఎక్కువ ఇష్యూ అవుతుంది. అంటే అధికార పార్టీ అధికారాన్ని ఉపయోగించినప్పుడు కౌంటర్ చేస్తున్నారు, ఫీల్డ్లో ఉంటున్నారు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం గుర్తించాలి. మనలాగా ఉండ్రీలు రివర్స్లో పోతున్నారు, గట్టిగా నిలబడుతున్నారు అనేది గుర్తించాలి. ఒక జెడ్పీటీసీ కాబట్టి రాష్ట్రం అంతా పోలరైజ్ అయ్యారు. రాష్ట్రం అంతా జరిగితే ఇట్లా చేయలేరు కదా, ఆయా నియోజకవర్గాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. ఇది తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. మీ స్వభావానికి వాళ్ళ స్వభావానికి తేడా ఉండేది. పులివెందుల్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటనే వచ్చిన రియలైజేషన్ ఏంటంటే మెడికల్ కాలేజ్ ఉంది, జగన్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగుంటే మెడికల్ కాలేజ్ ఈరోజు స్టార్ట్ అయ్యేది, మంచి హాస్పిటల్ వచ్చి ఉండేది, జరుగుతున్న డెవలప్మెంట్ కొనసాగి ఉండేది. ఇది పోయిందనే బాధ ఉంది. ఇప్పుడు అదనంగా పులివెందుల్లో జగన్ గారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే, జగన్ గారు ఎప్పుడు అయినా ఈ 1 yearలో మీరు మా అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని ప్రతిరోజు అడుగుతున్నారు. దానికి జగన్ గారు ఇచ్చిన సమాధి, ఈసారి నేనే మానిటరింగ్ చేస్తాను, అర్థం చేసుకుని అంటున్నాడు. 1 year నుంచి చెప్పినా ఎక్కడో చిన్న భయం చెప్తున్నాడు, రేపు మళ్ళీ గెలిస్తే మళ్ళీ మొదటికి వస్తాడేమో చిన్న అనుమానం కలుగుతా ఉంది. ఆ అనుమానాన్ని ఇప్పుడు పటాపంచలు చేశారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేసిన దానివల్ల పులివెందులో ఏమనుకుంటున్నారు, జగన్ గారు ఓడిపోయినారు కాబట్టే కదా నిన్నటి వరకు జబర్దస్త్గా ఉన్న మనం ఈరోజు ఓడిపోయినారు కాబట్టి ఇంతమంది వచ్చి మనల్ని అవమానిస్తున్నారు, మనోళ్ళు ఓట్లు వేయించలేని పరిస్థితికి వచ్చారు అనే భావన వాళ్ళు రావడం ద్వారా ఆ చిన్న చిన్న అసంతృప్తులు, ఈసారి ఏమైనా సరే వాళ్ళు అధికారంలో ఉన్నారు, జెడ్పీటీసీ ఒకటే కాడ జరిపింది, వచ్చే ఎన్నికల్లో మనం బాగా పనిచేయాలి, మనకున్న చిన్న చిన్న అసంతృప్తులు పోగొట్టుకోవాలి, మనం నిలబడాలి అనే పరిస్థితికి తీసుకొస్తారు. అది జగన్ గారికి లాభం చేసినట్ట నష్టం చేసినట్ట? అదే జగన్ ఎన్నికలు ఫెయిర్గా జరుపుండి ఒక 1000 ఓట్లు 500 ఓట్లు పెంచుకొని ఉంటే తెలుగుదేశం బలం పెరగతా ఉంది, కుప్పంలో లాగా వీళ్ళు చేయలేదు అనే భావన వచ్చుంటే తెలుగుదేశానికి ప్లస్ అయ్యేది. ఈరోజు అందుకు భిన్నమైన వాతావరణం తీసుకురావడం వల్ల ఈరోజు వైసీపీకి ఉన్న లోపాలు, ముఖ్యంగా ఆడ నాయకుల మధ్య లేదా మమ్మల్ని గుర్తించలేదనే సమస్య మధ్య చుట్టూ ఉందో, అది జగన్ గారు 1 yearగా పరిష్కరించలేనటువంటి సమస్యని ఒక ఎలక్షన్లో పరిష్కరించేశారు రివర్స్లో తెలుగుదేశం. అదేంటంటే మనం ఐక్యంగా ఉండాలి, మనకి ఎన్ని కొట్లాడుతున్నా చూసుకోవాలి, జగన్ లీడర్షిప్లో నిలబెట్టుకుంటేనే మనకు గౌరవం ఉంటుంది, జగన్ గాని రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఓడిపోతే మన గౌరవం కూడా పోతుంది అని వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఏకం కావడానికి జగన్ గారు చేయలేని ఏకాన్ని వీళ్ళు చేసినట్టు అయింది. అది జగన్ గారికి లాభం తప్ప నష్టం అవుతుంది. పైపెచ్చి ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది అనుకోండి, రేపు నుంచి మేము జెడ్పీటీసీ గెలిచాం, రేపు ఎమ్మెల్యే గెలుస్తాం అని ఇంకా ఎక్కువ చేస్తారు పులివెందుల్లో. అది మరింత ఇరిటేషన్, మరింత వాళ్ళ ఆత్మగౌరవానికి ముందు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ చేసిన రాజకీయ తప్పిదం వైసీపీకి ఈ రోజు అది కొంచెం ఇరిటేషన్ ఉండొచ్చు, కానీ రాబోయే కాలంలో వారికి అది అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు వైనాట్ మనోడర్ కుప్పం అన్నట్టు వీళ్ళు ఇప్పుడు వైనాట్ పులివెందుల అని సాధించామని చెప్పి అనుకోవచ్చా సార్? అసలు మీ అంచనాలు? ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు వైనాట్ కుప్పం అని వైసీపీ ఏం సాధించిందో వైనాట్ పులివెందుల అంటే వాళ్ళు అదే సాధిస్తారు, సరిపోతుంది కదా. ఇప్పుడు కుప్పంకి రిటర్న్ గిఫ్ట్ పులివెందుల అని తెలుగుదేశం అంటా ఉంది. ప్రజలు ఏమంటారు, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్, వాళ్ళు పులివెందులకి కుప్పంకి అన్నింటిలో గెలిస్తే రిటర్న్ గిఫ్ట్ ప్రజలు ఏమి ఇచ్చారు, శుద్ధంగా వైసీపీని ఓడించారు. మీరు పులివెందుల్లో ఓడించి రిటర్న్ గిఫ్ట్ అంటే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ మొత్తం రాష్ట్రంలో మళ్ళీ వైసీపీని గెలిపించి మిమ్మల్ని ఓడిస్తారు. రిటర్న్ గిఫ్ట్ సరిపోతుంది. మీరు ఆ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు, ప్రజలు వాళ్ళకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ మళ్ళీ మీకు ఇస్తారు. కాబట్టి ఈ ఎన్నికల్లో జరిగే వ్యవహార శైలి వల్ల తెలుగుదేశం పార్టీకి తాత్కాలికంగా వాళ్ళన్నట్టే వైనాట్ 75, వైనాట్ కుప్పం అంటూ వచ్చారు, ఏమైంది తెలుగు వైసీపీకి, రేపు మీకేదో అవుతుంది. వైనాట్ పులివెందులు అన్నారంటే రేపు అదే అవుతుంది. అది తెచ్చుకోని అనుకుంటే మనం చేయగలిగింది. కానీ వాళ్ళు 4 ఏళ్ళు తెచ్చుకున్నారు, మీరు 3 ఏళ్ళుగా తెచ్చుకుంటారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి,